నా పేరు జాహ్నవి అండి. మాది కాకినాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ అధ్యక్షురాలిని. ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పాలన? వచ్చి 9 నెలల దాకా అవుతుంది గదా! మేమైతే చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజునాడు ఈ 12వ ఆవిర్భావ సభ, అందరూ ఆవిర్భావ సభ అనుకుంటున్నారు. మేమైతే మాత్రం విజయోత్సవ సభ, మహా కుంభమేళాన్ని మించి ఉంటదని మేము అనుకుంటున్నాము. దగ్గరగా ఒక 10 లక్షల జనమైతే రావచ్చు మా అంచనా. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఫుడ్ విధంగా కానీ, పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ స్టాల్స్ పెట్టాము. 20 స్టాల్స్. నేను ఫుడ్ కమిటీలో ఉన్నాను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు దాహార్తితో కానీ, ఆకలితో కానీ తిరిగి ప్రయాణంలో కూడా వారు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వారికి మంచి ఫుడ్ సౌకర్యాన్ని మేము అందిస్తున్నాము. ఈ విషయంలో అయితే మేము చాలా అంటే సంతోషిస్తున్నాము. గత వైసీపీ పాలన కన్నా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీ కాకినాడ గాని, పిఠాపురం గాని ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి పని కూడా ఇన్ కేసు ఒక అర్జీ పెట్టామంటే ఆ అర్జీ తీర్చడానికి ఒక 6 నెలలు, సంవత్సరం పట్టేది వైసీపీ ప్రభుత్వంలో. ఈసారి మా ప్రభుత్వంలో మా గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీ 15 రోజులు, 30 రోజుల్లోనే ఆ అర్జీ యొక్క సమాధానం వస్తుంది. ఆ అర్జీలో తీరుస్తున్నారు. సమస్యలు కూడా ఒక నెల గడువులోనే తీరుతున్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతా పవన్ కళ్యాణ్ గారు కార్పొరేట్‌గా ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితంలో ఒకేసారి ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన కూడా మాట్లాడుతున్నాడు నా ముందు అన్నాడు. దాన్ని ఎలా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వార్డ్ నెంబర్కే తక్కువ. ఏముందయ్యా, జగన్మోహన్ రెడ్డిలో సీఎం అయ్యారు, తండ్రిని బట్టి కొడుకు అయ్యాడు. మా అధినాయకుడు అలా అవ్వలేదు. తండ్రిని బట్టి కొడుకు, అన్నని బట్టి తమ్ముడుగా మా అధినాయకుడు అవ్వలేదు. పార్టీ పెట్టిన కాడి నుంచి కష్టపడి పనిచేసి ప్రజల్లోంచి వచ్చిన మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునాడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. రాబోయే తరాల్లో, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద స్థానంలో పెద్ద పదవులు చేపడతారు. దానికి మా వంతుగా మేమందరూ కూడా కృషి చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఇప్పుడు రోజా గారు గతంలో 3 పెళ్లిల గురించి మాట్లాడారు. దాన్ని అప్పుడు మీరు ఎలా భావించారు? ఆవిడకున్న అఫైర్స్తో పోల్చుకుంటే ఇదొక పెద్ద లెక్క. 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. వాళ్ళ నాయకులు లేరా చెప్పండి? దువ్వాడ శ్రీను గారు ఒక ఉంపుడు గత్తతో తిరుగుతున్నాడు పబ్లిక్గా. ఆయన పెళ్ళమా? కరెక్ట్ అంటారు. ఆయన పెళ్ళమా చెప్పండి? అది లీగలా? ఆయన కంటే తీసుకోలేదుగా. మా అధినాయకుడు పెళ్లి చేసుకున్నారు. వారి బిడ్డలను ఒక స్థాయిలో పెట్టారు. ఒక న్యాయబద్ధంగా ఆయన ఫాలో అయ్యారు. ఎవరో రోడ్డు ఎక్కలేదుగా, వాళ్ళకలాగా సోషల్ మీడియాకి ఎక్కలేదుగా. అది మా పవన్ కళ్యాణ్ గారు అంటే. అంటే పూసాని కృష్ణమోహన్ గారు అరెస్ట్ అవ్వడంలో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి మెంటల కృష్ణ మెంటలు వచ్చి అలా వాగాడు. అందుకని ఇప్పుడు వెళ్ళి జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా ఉన్నారు మెంటల్ వ్యక్తులు, పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే వెళ్తారు. నెక్స్ట్ మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పండి. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుండిద్ది అంటారు? ఉంది కదా మన లేడీ, ఎవరు? ఇంకెవరు, యాంకర్ శ్యామల. ఆవిడే. అమ్మ యాంకర్ శ్యామల గారు రెడీగా ఉండండి. నెక్స్ట్ మీరే మా టార్గెట్. ఏంటంటారు? అంత సేట్ ఏం చేసిందంటారు? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదో, ఏం చేసిందో ప్రజలకే తెలుసు, నాయకులకి తెలుసు, పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోస్తూ ఉన్నాం. మా మీద సెటైర్లు కొట్టి, మా నాయకుడి మీద సెటైర్లు కొట్టి, ఏదో పదవి వ్యామోహంలో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఎవరైతే మాట్లాడారో తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడుతుంది, శిక్ష పడిద్ది. శిక్ష పడేంత వరకు కూడా మేమైతే ఊరుకోము. మీరేం చెప్తారు ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు అండి డిప్యూటీ సీఎం గారి గురించి? చెప్పడం ఏముంది, మా దేవుడు అని చెప్పచ్చు. నిజంగా ఇన్ని లక్షల మందికి, ఈ ప్రజానికానికి, ఈ నియోజకవర్గానికి, పిఠాపురం ప్రజలకు ఆయన మా దేవుడు.